హాయ్ సార్, నమస్తే. ఈరోజు ఈ పొటేల్స్ అన్నీ సేల్ అయిపోయినాయి సార్. ఇవి లైవ్ మనం 400 చొప్పున సేల్ చేస్తామండి పొటేళ్ళు. ఇవి మన ఫామ్లో పుట్టినటువంటి పొటేళ్ళే సార్. మనం ఇంక నేను పొద్దునైతే భయపడి కొంచెం ఫేవర్లా అనిపించింది సార్. ఎందుకంటే మన యానిమల్ లవర్ కదండి. యానిమల్ మీద లవ్ ఉండబట్టే మనం ఈ ఫార్మింగ్లో ఉన్నాం సార్. అందుకోసం నేను వెళ్ళలేదండి. మా బ్రదర్ ఉంటే ఆయన పంపించాను. వాళ్ళు వెళ్ళి దగ్గరుండి కాటా పెట్టేసి నాకు కొంచెం గుర్తుగా ఉండాలి, మనం సేల్ వీడియో వేద్దామని చెప్పి ఇవి పెట్టడం జరిగింది సార్. ఇవి ఏంటంటే మొత్తం ఈ 3 పొటేళ్ళు కలిపి మనకి 80 కిలో వచ్చినాయి సార్. 80 కిలో లాస్ట్ ఇయర్ మన ఫామ్లో పుట్టినాయి సార్. కాకపోతే ఏంటంటే మనకి చెప్పాను కదండి, ఫీడింగ్ పోయిందని చెప్పాను కదా సార్. మనం ఫీడింగ్లో మనకు అర్థం కాలేదు. మొత్తం యాక్చువల్ ఏంటంటే సార్, మన యానిమల్స్ ఫస్ట్ 40 కిలో ఉన్నాయి సార్. చూడండి ఫీడింగ్లో ఎంత మజా ఉంటుందో. 40 కిలో యానిమల్స్ అండి. 40 కిలో యానిమల్స్ మనం 40 కిలో నుంచి దాదాపు మనం వాటిని 22-25 కిలోకి తీసుకొచ్చాం సార్. సార్ దగ్గర నుంచి కొనుక్కొచ్చిన తర్వాత వాటిని అక్కడి నుంచి మనం పికప్ చేసుకోవడానికి అసలు ఫార్మింగ్ అంటే ఏంటి, ఫార్మింగ్కి వాటికి ఏం కావాలి, అసలు ఫీడింగ్ ఎలా అనేది మొత్తం ఒకటే నేర్చుకునేసరికి మనకి దాదాపు అంటే చెప్పాలంటే సార్ ఒక 8 నెలలు పైనే అయిపోయింది సార్ టైం. వాళ్ళంత గైడెన్ వాళ్ళు చెప్తున్నా సరే సార్, వాళ్ళ ఫార్ములా మనం చెప్తున్నా సరే అయితే స్టాల్ ఫీడింగ్ అంటే ఏముంది సార్, మనకి హెవీ కాస్ట్. ఈ సాధారణంగా మనం అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే ఏం కాదండి. బాగా కాస్ట్ అవుతుంది. 2 లేబర్ని మెయింటైన్ చేస్తున్నాం అంటే అందరూ అంటారు లేబర్ లేకుండా మీరే చేసేయచ్చు కదా అని చెప్పి. ఎంత చేస్తాం సార్, మనం చేసినా ఎంతవరకు చేయగలుగుతాం సార్? చేయలేం. ఎందుకంటే అలా అనుకున్నప్పుడే స్టాల్ ఫీడింగ్కి వస్తాం కదండి. లేదనుకుంటే ఒక 50 పెట్టుకొని రోడ్డు మీద అలాగా తిప్పుకుంటా మేపుకుంటా పోవచ్చు. ఈ విషయం అందరూ అడుగుతున్నారు. మనుషులు పెడితే జీతాలు వస్తాయా రావా అని చెప్పి అడుగుతున్నారు. సరే, ఇంకొక పర్సన్ ఏమన్నారంటే మనకి పైనుంచి పరదాలు కట్టారు కదండి, అదే దోమలకి మన ఫామ్లో ఏం చేస్తున్నారు అని అడిగారండి. దోమలకి చాలా ప్రయత్నాలు చేశాను సార్. చాలా అంటే చాలా. అవన్నీ ఏమైనాయి అంటే మనకి ఏం చేసినా ఎలివేటెడ్ సెట్లో దోమల టార్చర్ బాగా ఎక్కువండి. ఇప్పుడు ఏం చేశానంటే మనం రీసెంట్గా ఈ 30 సెట్కి ఒక 10,000 ఖర్చు వచ్చింది సార్. డైరెక్ట్ మన మెస్ పైనుంచి మీకు ఆ ఫొటోస్ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పెడతానులే సార్. అవి పైనుంచి కిందకి వేసేసాను సార్. డైరెక్ట్ పైనుంచి ఒక మొక్క, ఇంకా అది మనకి కటిన్ లాగా తీసుకొని మళ్ళీ మనం వద్దు అనుకున్నప్పుడు వేసేసేలాగా అలా చేశాను సార్. చేస్తే ఇప్పుడు మనకి ఏమైందంటే దోమల టార్చర్ తగ్గిందండి కొంత. మా ఫామ్లో కూడా కంప్లైంట్ అదే ఉంది సార్. ఏం కంప్లైంట్ ఉందంటే మనకి దోమకాటు వల్ల థైలేరియా, ఇంకొక వైరస్ ఏదో వస్తుందండి, కొంచెం డేంజర్ వైరస్. దానికి యానిమల్ చెప్పకుండా చచ్చిపోద్దండి. ఆ 2 కంప్లైంట్లు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా మనం ఈ దోమతెరలు వేసుకుంటే కొంతవరకు పర్వాలేదండి. ఎలివేటెడ్లో ప్రధానమైన సమస్య సార్ ఇది. అందరూ ఎలివేటెడ్ ఈజీ, ఏది మనకి డబ్బులు ఖర్చు పెట్టి వేసుకుంటే నాకు 40,000 దొరికింది సార్ చెక్క. అది ఆ తుమ్మ చెక్క మొత్తం బయట అడిగితే 2,70,000 అడిగారండి. 30 సెట్కి గడ్డర్లో దాని కింద చెక్క కింద ఉన్న గడ్డర్లు అవి. ఇప్పుడు నేను మళ్ళీ సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. దోమతెరల సంగతి అది సార్. ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ యానిమల్స్ కాస్ట్ చెప్పండి సార్ అంటున్నారు. కాస్ట్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న యానిమల్ ఉంది సార్. ఎగ్జాంపుల్ మనకి 3 టైప్ ఆఫ్ సార్ బ్రీడింగ్ ఫామ్లో 3. ఒక పిల్ల వచ్చి మనకి జత 12,000 కొనొచ్చు. తర్వాత స్టేజ్ వచ్చి జత 16,000 కొనొచ్చు. తర్వాత స్టేజ్ వచ్చి జత 25,000 కొనొచ్చు, 20,000 కొనొచ్చు. లేదు ఇంకా మనకి 2 సంవత్సరాలు, ఒక బేబీ పుట్టిన తర్వాత మనకి 1.5 ఇయర్ దాటిన యానిమల్ బాగా ఫీడింగ్ చేస్తే 1.5 సంవత్సరం సార్. 1.5 కూడా కాదు, ఓ 15 నెలలండి. 15 నెలల తర్వాత యానిమల్ని మనం అది బాగా ఫీడింగ్ చేసి బాగా దాన్ని మనం సఫిషియెంట్గా పెంచగలిగితే, మా సార్ దగ్గర నాకు ఫస్ట్ డెలివరీ అంటే సంవత్సరం మీద 14 నెలలకి సెకండ్ డెలివరీ వచ్చింది సార్. అంటే 15 నెలలు వేసుకోండి యావరేజ్గా. 15 నెలలు అంటే సంవత్సరం మీద 3 నెలలు సెకండ్ డెలివరీ అయిపోయింది సార్. కిడ్స్ ఇప్పుడు చూస్తున్న కిడ్స్ అవేనండి. ఆయన దగ్గర కొనుక్కొచ్చిన యానిమల్స్ పిల్లలు అవి పిల్లలు కూడా మనకి కొంచెం ఫీడింగ్ బాగా చేసాం కాబట్టి మనకి పిల్లలు కూడా మనకి నెలకి అప్పుడే 12 కిలోలు వచ్చినాయండి. ఇప్పుడు పెట్టలేదు కాబట్టి డీవార్నింగ్ చేసాం కాబట్టి. దాన్ని బట్టి మనం ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది మన ఇష్టం సార్. లేదు ఇంకా పెద్ద యానిమల్స్ కావాలనుకుంటే 30,000, 32,000 జత. లేదు ఇంకా ది బెస్ట్ యానిమల్స్ ఉన్నాయండి మన సంతలో. నాకే దిమ్మ తిరిగిపోయింది సార్. ఒక్కొక్క యానిమల్ 33,000 సార్. గొర్రె అసలు నేను కామెడీలే అనుకున్నాను. ఆ వీడియో చూస్తే అర్థమైంది. మీరు చూడాలనుకుంటే చూడండి. గూడూరు మార్కెట్ వెంకీ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి ఆ వీడియో. ఇలా ఉంది సార్ పరిస్థితి. దోమతెరలు సెకండ్, ఇది 2 గొర్రెలది. మనకి ఏంటంటే సార్ ఈ ఫీడింగు
అదే మన అదే సార్ దోన్తెరలో మా అదే ఈ సేల్ అనేది అడిగారు సార్, మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా లేదని అడుగుతున్నారు. డబ్బులు అయితే నాకేమి రాలేదు సార్ ఇప్పటి వరకు, డబ్బులు మనకి రాలేదు కానీ చేస్తున్నాం సార్. ఇంకా మనకి లైన్ ఏంటంటే మనకి అర్థమైంది, చేసుకుంటూ వెళ్తున్నాం. మనకి ప్రజెంట్ అయితే ఏమీ డబ్బులు ఏమి రాలేదు, ఇప్పుడు అమ్ముతున్నాం సార్, స్లోగా అమ్ముతున్నాం. నాకు ఒక మిస్టేక్ చేశారండి మా వాళ్ళు. ఎలాంటి మిస్టేక్ అంటే అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో సార్. ఇది మా ఊర్లోని మొన్న జాతర జరిగింది సార్. ఆ జాతరకి ఇదిగోండి మన ఈ టెంపుల్ వెనకాల సార్ మన ఫాము. ఈ అదిగో సార్ మన ఫామ్. అయ్యో సెడ్లు అయికోండి కనిపిస్తున్నాయి సార్, అయ్యో సెడ్లు. ఆ పోతులన్నీ మొత్తం వీళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మొత్తం 10 దాకా ఉంటే పట్టుకుపోయారు సార్ పోతులు. అదే చెప్పాలనిపించి చెప్తున్నాను సార్. మనం ఎప్పుడంటే అప్పుడు అమ్మేయడానికి అవ్వదు సార్, అవి రూపాయి కూడా రాదండి మనకు. అలా అమ్మితే మనం ఒక టార్గెట్ చేసుకోవాలి, దాని టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పటిదాకా పెట్టాలి, పెట్టుకొని మనం దాన్ని అమ్ముకొని రూపాయి సొమ్ము చేసుకోవాలి సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేయండి సార్, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా సార్? సరే, ఓకే, థ్యాంక్ యూ సార్.